యుద్ధ మేఘాలు దేశాన్ని కమ్మేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత్లో తీవ్ర సంక్షోభానికి దారితీశాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సరఫరాను పంపిణీ చేసే సంస్థలు నిలిపివేయడంతో అన్ని రాష్ట్రాల్లోనూ గందరగోళం నెలకొంది. హైదరాబాద్లో గ్యాస్ కొరతతో హాస్టల్స్ బోర్డు తిప్పేస్తుంటే తిరుపతిలో భక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. ముంబైలో వేల సంఖ్యలో రెస్టారెంట్లు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వంట గ్యాస్ కొరత విద్యార్థులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ప్రధానంగా అశోక్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న వేలాది హాస్టళ్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. గ్యాస్ దొరకకపోవడంతో నిర్వహణ కష్టమైపోతుందని హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు. దీంతో వసతి గృహాలు ఖాళీ అవుతూ ఉండడంతో నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఇంటిబాట పడుతున్నారు. ఈ యుద్ధం జరగడం వల్ల ఏంటంటే ఇరాన్, అమెరికా అన్ని యుద్ధం జరగడం వల్ల ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఆగిపోయింది టయానికి. ఇప్పుడు దీనివల్ల ఏంది, జాబ్కి లేట్ అవుతున్నారు, అన్నిటికి లేట్ అవుతున్నారు. మాకు ఫుడ్ వండడానికి మన వాళ్ళకి టైం సరిపోవట్లేదు. కానీ మా సారు రాజిరెడ్డి అన్న ముందుకు వచ్చి కట్ల పొయ్యి మీద ప్రతి ఒక్కరికి, కానీ 80% ఒక చాలా మంది చాలా హాస్టల్ బంద్ చేశారు. ఫుడ్ టైం కానీ హోటల్స్ బయట అన్నీ బంద్ చేశారు. కానీ మా రాజిరెడ్డి అన్న ముందుకు వచ్చి ప్రతి స్టూడెంట్ మా హాస్టల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి కట్ల పొయ్యి మీద కూడా చేస్తున్నారు వర్క్ అన్నది. కానీ అది ఎంతవరకు చేయగలరు వాళ్ళైనా అని. కానీ యుద్ధం ఏంటంటే తొందరగా ముగిస్తే ఏంటంటే కొంచెం సిలిండర్ మాకు ముందు వస్తే ఏంటంటే కొంచెం నడుస్తుంది, కొంచెం అట్లా పరిస్థితి కొంచెం చక్కబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందు స్టూడెంట్స్ కోచింగ్కి వెళ్తే కానీ కోచింగ్ వెళ్ళాలి, అప్పుడే మన ఎకానమీ అనేది అభివృద్ధి చెందింది. ఈ ఐటీ ఎంప్లాయీస్ కానీ అందరూ చాలా మంది ఉన్నారు హాస్టల్ స్థానంగా. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబ్కి వెళ్ళాలి, అప్పుడే మన ఇండియా అనేది డెవలప్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు వీళ్ళు వర్క్ ఫుడ్ అనేది టైంకి అందకపోతే వాళ్ళు ఆఫీస్ టైంకి వెళ్ళలేరు. ఆల్రెడీ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, బయట ఫుడ్ దొరకట్లేదు. మన హాస్టల్లో కూడా ఇంకా ఫుడ్ బంద్ అయిపోతే గత 3 సంవత్సరాలుగా రాని ఇబ్బంది ఇప్పుడు వస్తుంది. అది దేనివల్ల అంటే ప్రపంచ యుద్ధాల వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ షార్టేజ్ అయింది. మా హాస్టల్ అన్న రాజారెడ్డి అన్న శ్రేయసి హాస్టల్ నేను ఉండేది, ఆయన మాకు మంచిగా రెస్పాండ్ అయ్యి కట్టెలు పోయి అరేంజ్ చేశాడు. మేము మా నుంచి పొందేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎప్పుడు రాని సమస్య ఇప్పుడు వచ్చింది.